హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మన బుచ్చిబాబు గారు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. ఏంటి అంటే ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్ దగ్గర RC16 స్టోరీ అంతా పట్టుకొని అంటే దర్శనం చేసుకున్నాను అని చెప్పి ఆయన ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారనమాట. అయితే ఇది చూసి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ అవుతున్నారు. ఎందుకంటే ఫైనలీ RC16 షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ షూటింగ్ వచ్చేసి మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 22వ తేదీ నుంచి కూడా అది కంటిన్యూ అవుతుందన్నమాట. మ్యాక్సిమం ఇందులో జాన్వీ కపూర్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అలాగే చరణ్ గారు కూడా మెయిన్ సీన్స్ అన్నీ కూడా ఈ ఫస్ట్ షెడ్యూల్లో షూట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. సో ఇది బడ్జెట్ కూడా వచ్చేసి కొంచెం ఎక్కువగానే పెడుతున్నారు గైస్. 150 నుంచి 200 కోట్ల వరకు అయితే బడ్జెట్ పెడుతున్నారు. అదే కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా మీద అంత బడ్జెట్ పెడుతున్నారంటే నిజంగా మెచ్చుకోవాలని చెప్పాలి. ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారనేది మనం ఆ బడ్జెట్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇప్పుడు మనకి రస్టిక్ క్యారెక్టర్స్ అలాగే విలేజ్ క్యారెక్టర్స్ అంటే ఆల్రెడీ చరణ్ గారు ఇంతకుముందు రంగస్థలంలో మనకి విశ్వరూపం చూపించారనమాట. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో ఇది కూడా ఒక ప్రాపర్ విలేజ్ బేస్డ్ మూవీ కాబట్టి ఇంకొకసారి ఆయన నట విశ్వరూపం చూపిస్తారని చెప్పి చాలామంది అయితే నమ్ముతున్నారు. సో దానికి తోడు ఒక యంగ్ డైరెక్టర్. సో యంగ్ డైరెక్టర్ మీద మనం కంప్లీట్గా నమ్మకాలు పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు టైం తీసుకొని ఈ స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసి స్క్రీన్ ప్లే అంతా ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నారు ఇప్పుడు సెట్స్ మీదకి. సో అందుకు మనం ఇంకా ఎక్కువ నమ్మకాలు పెట్టుకోవచ్చు అనమాట. బుచ్చిబాబుని తక్కువ అంచనా వేయడానికి లేదు. సో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ ముహూర్తం రోజు శివరాజ్ కుమార్ గారు అలాగే AR రెహమాన్ గారు సో వీళ్ళందరూ కూడా ఒక మాట అయితే అన్నారు. సో ఇలాంటి డైరెక్టర్, ఇంత పిచ్చున్న డైరెక్టర్ని నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు అని చెప్పి మెన్షన్ చేశారనమాట. సో వాళ్ళు ఎందుకు అన్నారు అనేది ఇంకా మీరే ఆలోచించాలి. సో ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉందో లేకపోతే ఆయన స్టోరీ మీద ఎంత గ్రిప్ ఉందో ఇవన్నీ కూడా మనం ఆ మాటలు చూసి అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది షూటింగ్ అంతా మైసూర్లో మ్యాక్సిమం ఒక 20 నుంచి 30 రోజుల వరకు షూటింగ్ షెడ్యూల్ అయితే కొనసాగుతుంది. సో ఆ తర్వాత వీళ్ళు ఎక్కడ షూట్ చేస్తారనేది మనకు అప్డేట్ రాగానే నేను మీకు పోస్ట్ చేస్తాను గైస్. RC16 అప్డేట్స్ అన్నీ కూడా 1 by 1 నా ఛానల్లో ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. నేను ప్రతిదీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.